సాయిబాబా భక్తులందరికీ ప్రేమ, దయ, భక్తి మరియు న్యాయాన్ని బోధించిన మహాత్ముడు. ఆయన చెప్పిన ప్రతి మాటకు లోతైన అర్థం ఉండేది. లక్ష్మీబాయి సిండే అనే ఓ భక్తురాలు సాయిబాబాకు అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన భక్తురాలు. ఆమె తన జీవితంలోనే ఆయనను భక్తితో సేవ చేసింది. బాబా తన చివరి రోజుల్లో కూడా ఆమె ఇంట్లో భోజనం చేసేవారు. ఒకరోజు సాయిబాబా తన చివరి రోజుల్లో ఉండగా లక్ష్మీబాయిని పిలిచి ఆమెకు 9 నాణేలు అందించారు. ఆమె ఆశ్చర్యపోయి, బాబా, ఈ 9 నాణేలను ఎందుకు అని ప్రశ్నించింది. అప్పుడు సాయిబాబా మృదువుగా నవ్వి ఇలా అన్నారు, లక్ష్మీబాయి, ఈ 9 నాణేలు సాధారణ నాణేలు కాదు. వీటిలో 9 ముఖ్యమైన భక్తి సిద్ధాంతాలు దాగి ఉన్నాయి. ఇవి భక్తి మార్గంలో నడిచే వారికి మార్గదర్శకం. 9 నాణేల ఆధ్యాత్మిక అర్థం: 1. శ్రద్ధ, భగవంతుడిపై గాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. 2. సబూరి, ఏదైనా జరగాలంటే సహనం అవసరం. క్షమ, మన హృదయం ప్రశాంతంగా ఉండడానికి క్షమాభావం అవసరం. 4. నిరహంకారం, అహంకారాన్ని విడిచిపెట్టి దయతో ఉండాలి. 5. సేవ, పరుల కోసం సేవ చేయడం భగవంతునికి సేవ చేసినట్లే. 6. ధర్మం, నిజాయితీతో జీవించాలి. 7. భక్తి, భగవంతునిపై అపారమైన భక్తి కలిగి ఉండాలి. 8. ఆత్మనివేదన, భగవంతునికి మన ఆత్మను అంకితం చేయాలి. 9. సమర్పణ, భగవంతునిచే లభించిన ప్రతి దానికి కృతజ్ఞతతో కలిగి ఉండాలి. సాయిబాబా తన భక్తులకు జీవన విధానం ఎలా ఉండాలో ఈ 9 నాణేల ద్వారా ఉపదేశించారు. ఈ సిద్ధాంతాలను అనుసరించడం ద్వారా మనశ్శాంతిని, ఆనందాన్ని, భగవంతుని కృపను పొందగలము.